ఆచరణ యోగ్యమైనదే చెప్పాలి, చెప్పింది ఆచరణలో పెట్టాలి అనే వాక్యానికి మనకి బుద్ధుల వారే జ్ఞాపకం వస్తారు. సత్యం అనే మార్గంలో, శాంతి అనే మార్గంలో గౌతమ బుద్ధులు చూపించిన మార్గనిర్దేశకాలు చాలా ఉంటాయి. బుద్ధుని మాటలు మన ఆత్మకు అద్దం లాంటివి. ఆయన బోధలు మనకి మార్గనిర్దేశనం. ఎవ్వరికి హాని చేయకుండా ప్రేమగా జీవించడమే బుద్ధుని యొక్క ముఖ్య ఉపదేశము. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. జీవితాన్ని అర్థం చేసుకొని చక్కగా శాంతి, సత్యం అనే మార్గంలో జీవించాలని చెప్తూ ఉంటారు. ఇది 3000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఒకటి మీకు చెప్తాను. బుద్ధుల వారి ఆశ్రమంలో ఉన్న శిష్యులందరికీ బుద్ధుల వారు ఒకరోజు ఒక పరీక్ష నిర్వహించి ఉత్తమమైన విద్యార్థులు ఎవరో తెలుసుకోవాలని ఒక పరీక్షనైతే పెడతారు. అది ఈ పాలతో. స్వామి ఇలా అంటారు, మీకు పాలను ఇస్తాను, మరుసటి రోజు ఈ పాలల్లో నీళ్లు కలుపుకొని ఎక్కువ మొత్తంలో ఎవరైతే నా దగ్గరకు తీసుకువస్తారో వారే నాకు ప్రియమైన శిష్యులు అని చెప్తారు. ఇక్కడ మీకు ఒక షరతు కూడా ఉంది అని చెప్తారు స్వామివారు. అది ఏంటి అంటే, మీరు నీరు కలిపే సమయంలో ఆ పాలల్లో మిమ్మల్ని ఎవ్వరూ చూడకూడదు. చూడకుండా ఎవరైతే ఎక్కువ నీటిని కలిపి నా దగ్గరకు తీసుకువస్తారో వారే నా ప్రియ శిష్యులు అని చెప్తారు. కానీ అందులో ఉన్న ఒక శిష్యుడు మాత్రము ఆలోచించి రాత్రంతా నిద్ర పట్టకుండా అలానే చూస్తూ ఉండిపోతారు. కానీ మిగిలిన విద్యార్థులందరూ చక్కగా స్వామి చెప్పినట్టు ఆ పాలల్లో వాటర్ని ఒకరికి తెలియకుండా ఒకరు ఎక్కువ మొత్తంలో నీటిని కలిపి నింపేసి చక్కగా ఇలా విజయోత్సవం జరుపుకుంటారు. ఎందుకంటే మరుసటి రోజు ఎవరో ప్రియమైన శిష్యులు తెలిసిపోతుంది అన్నట్టు, అందులో మేమే ఒకళ్ళము అన్నట్టు ఇలా చక్కగా సంతోషంగా ఉంటారు. ఇక మిగిలిన ఒక్క విద్యార్థిని చూసి హేళన కూడా చేస్తూ ఇలా విజయోత్సవాలు అయితే జరుపుకుంటారు. ఇక ఆశ్రమం నుంచి వెళ్ళిపోవచ్చు అని. ఇక ఆ టైం రానే వచ్చింది, స్వామిని కలుసుకునే టైము. స్వామివారు అందరినీ ప్రశ్నిస్తారు. చివరగా ఆ ఒక్క విద్యార్థిని ఇలా అడుగుతారు, నీవెందుకు కలపలేదు నాయన అంటే, మీరు షరతు విధించారు కదా ఎవ్వరూ చూడకూడదని. మనల్ని పంచభూతాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. ఆకాశము, అగ్ని, నీరు, వాయువు, జలము ఇవన్నీ చూస్తూనే ఉంటాయి. నేను ఎలా కలపను అని సమాధానం ఇచ్చారు.